తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోట్లాది రూపాయల ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశాఖ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను కలిసి సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంలా ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కొండపైన పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ప్రజాధనంతో కోట్లాది రూపాయలతో అత్యున్నత ప్యాలెస్ ని నిర్మాణం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే కోట్లాది రూపాయలు ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియం గా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర తెలుగుదేశం నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని, ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మేము కలుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కలిసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మ్యూజియంని ఈ యొక్క ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియం చేయడం వల్ల కారణం ఏంటంటే రాష్ట్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్ని కూడా అవశేషాలు ఈ భూమిలోనే ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి. దాని ఉదాహరణగా మనకి మ్యూజియం కావాలి. ఇప్పటికే రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత మన మ్యూజియం హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా మనకి మ్యూజియం లేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో ఈ రాష్ట్ర మ్యూజియం కూడా కావాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నంలో ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండాంతరాలు కూడా తెలియజేయాలని నేటి కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాం. దీన్ని పురస్కరించి ఆయన ఏమన్నారంటే తప్పకుండా కృషి చేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాం, మా పార్టీ అధ్యక్ష వారికి చెప్తాం, మిగతా కూటమి వారికి చెప్తాం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ముందుకు పోయినట్లయితే మన రాష్ట్ర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి దొంగలు 5 కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన శీలబోయిన రామకృష్ణ 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడేసి ఉండడం గమనించాడు. బీరువాలో ఉంచిన 5 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి నర్సాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంను రంగంలోకి దింపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బెంగళూరుకు చెందిన భక్తుల కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కర్ణాటక నుంచి తిరుమల బాలాజీ బస్టాండ్ వరకు చేరుకోగానే కారు నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అప్రమత్తమైన భక్తులు వెంటనే కారు నుండి బయటకు రావడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ పరిధిలోని సదాశివపేట మండలం పెద్దాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెనుక నుంచి వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సదాశివపేట ప్రాంత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ గద్వేల్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సీనియర్ నేతలు మహమూద్ అలీ, కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన కార్యాచరణ సహా ప్రభుత్వ వైఖరికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్న గూడూరు ప్రతిభావంతులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. తిరుపతి జిల్లా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గూడూరు క్రీడాకారులు, కోచ్లకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు ప్రాంతానికి చెందిన తరుణీష్ ఆర్చరీలో జాతీయ స్థాయిలో 19 మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రకటించారు. మన ప్రాంతానికి చెందిన క్రీడాకారులు
లీడర్లు రాణిస్తుంటే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి ప్రభుత్వం తరపున సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, వసంత్ కుమార్, సుబ్రహ్మణ్యం, శివశంకర్, జయశంకర్లు పాల్గొన్నారు. మన గూడూరుని భారతదేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి తరుణీష్ అలాగే లోకేష్ వాళ్ళిద్దరికీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు బాగా గుర్తుంది. తర్వాత మొన్న కూడా ఏంటంటే నాకు లేటుగా చెప్పారు, లేకపోతే నేను వాళ్ళు లోకేష్ బాబు దగ్గరకు సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి. కానీ మళ్ళీ అసెంబ్లీలో చివరి రోజు ఆ రోజు, అందువల్ల వీలు కాలేకపోయింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తెలియజేస్తూ. అలాగే పిల్లలు ఇప్పుడే చెప్పాడు, క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబుల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి మౌనిష్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చిన్నపిల్లలు అయినా గూడూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. మీరు గూడూరు ఖ్యాతిని ఆటల్లో కానీ క్రీడల్లో కానీ పై స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం నేను కొంత భాగమే, ఇదంతా కూడా రాజా ఏర్పాటు చేసిందే, నేనైతే కాదు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏ క్రీడలో అయినా కానీ ఈ సన్మానం కానివ్వండి లేదా మా సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు జాతిని మొత్తం భారతదేశ లెవెల్లో తీసుకెళ్లినందుకు ఆ అబ్బాయికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే పట్టుదలతో ఇప్పుడే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు అనేటువంటి మాట మా జయశంకర్ చెప్పారు. సంతోషం. అదే స్థాయిలో ఆ టెంపో మెయింటైన్ చేసి మీరు కూడా ఒలింపిక్స్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చి, అలాగే రాజా చెప్పాడు పిల్లి విద్యగాడి కన్నా దాన్ని నేర్పించేటువంటి కోచ్ కష్టం కాబట్టి ముందుగా కోచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కష్టం ఫలితంగానే ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందన్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ అనేది లేని తరుణంలో 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదట సాయి అనే కుర్రాడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు సాయికి కూడా నా సంపూర్ణ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సాగర్ తీరాన్ని హోరెత్తించిన నేవీ బ్యాండ్ మ్యూజిక్, లయబద్దమైన సంగీతానికి మైమర్చిపోయిన ప్రజలు. ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అనా పైసలతో సహా రాబడతాం, విపక్షాలను హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. నర్సాపురం మండలం గొంది గ్రామంలో బంగారం చోరీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.